హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అప్పు చేసి పప్పు తినకూడదంటే పెద్దలు అంటుంటే ఏంటోలే, పెద్దోళ్ళు కదా ఎన్నెన్నో అంటుంటారు, వాళ్ళ లైఫ్లో ఎన్నెన్నో ఈనుంటారు అని సింపుల్గా వదిలేయద్దు. కొన్ని కొన్ని అవే మన లైఫ్లో జరుగుతాయి. జరిగినప్పుడు ఆ మాటకి అర్థం ఏంటో తెలిసింది. బైకు కొనే ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ వీడియో. బైకు ఎచ్చులకు పోయి వాడుకుంటున్నాడు, ఈడుకుంటున్నాడు, వాడి మీద పోటీ వీడి మీద పోటీగా కొనొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే బైక్ కొన్నంత వరకు ఒక నెల 2 నెలలు 3 నెలలు బాగానే ఉంటుంది. కొన్న తర్వాత సరైన టయానికి ఈఎంఐ కట్టలేక, టయానికి డబ్బులు దొరక్క, బాల్యాలు నడుపుకోవడం, పని లేక ఇలా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆఖరికి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. సో అందుకనే మన స్థాయిని బట్టి మనం ఎంత కట్టగలుగుతామా, మనకు వచ్చే జీతం ఎంత, మనం చేసే పని ఏంటి అనేదాన్ని ఒక మైండ్లో పెట్టుకొని, ₹1,00,000 బండి కొనే అంత ఆశ నీకుంటే ఒక 50,000 పెట్టి నెలకు 3,000 కిస్తీలు పెట్టుకొని కట్టుకున్నా నీకు బండి మిగులుద్ది, అంత బాకీ అనిపించదు, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేగాని గొప్పలకు పోయి అప్పులు చేసుకుంటే మనమే చిక్కుల్లో పడతాం. ఆ ఈఎంఐలు ఉన్న కాడ నుంచి మనం ఒక్కోసారి ఎంత చేసినా ఆ ఈఎంఐ కట్టే డబ్బులే మనకు మిగులుతాయి. అవి దానికి కట్టాల్సి వస్తుంది. ఇంట్లో రూపాయి ఉండవు. ఇంకా మన వెనక ముందు ఇట్లా చూసుకుంటే ఆ చేతుల బండి, దానికి మళ్ళీ ఒక పెట్రోలు, ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి. ఇప్పుడు నేను అలాగే కొని పల్సర్ బండి 150 ఒకటి కొని నెలకి 7,700కి ₹7,750 ఇస్తే దాని ఈఎంఐ 2 కిస్తీలు ఆపేసా. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది. ఏదో నేను ఆ రోజు కొంచెం డ్రింక్లో వెళ్ళి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నా, అయిపోయింది. ఇంకా 2 కిస్తీలు ఉన్నాయి. చాలా బాధగా ఉంది నాకైతే. కట్టలేక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. సో ఆ బండి కూడా అమ్మేసి సగానికి సగం బాగి కట్టినాక కూడా ఇంకా 5-6 కిస్తీలు ఉన్నాయి. లాసే మొత్తం. ఆ బండి కొని అమ్మి పెట్రోల్ పోయలేక దానికి అన్ని అగసాట్లు పడ్డా ఫ్రెండ్స్. ఇలా నాలాగా ఎవరు అవ్వకూడదని చెప్తున్నా. ముందే ఒక చిన్న మెసేజ్ మీకు. ముందు జాగ్రత్త పడండి. ఏం లేదు, మీరు 1,00,000-2 లక్షలు పెట్టుకున్న బండి రోడ్డు మీద వెళ్ళాల్సిందే. ఏదైనా రోడ్డు మీద వెళ్ళాల్సిందే. నైస్గా చూసుకోమాకండి ఎప్పటికైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.